త్వరలో ఏపీ బీజేపీకి కొత్త బాస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పురంధేశ్వరి ప్లేస్లో కొత్త చీఫ్ని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది కమలం పార్టీ. అధ్యక్ష రేసులో నలుగురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది బీజేపీలోని అత్యున్నత కమిటీ. వారిలో ఒకరిని సెలెక్ట్ చేసేందుకు పరిశీలన ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఆ నలుగురిలో ఇద్దరు ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లు కాగా, మరో ఇద్దరు ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న యువనేతలు ఉన్నట్టుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారిలో ముందు వరుసలో ఉన్నారు ఎంపీ సీఎం రమేష్. ఇటీవల ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో సీఎం రమేష్ అంతా తానై వ్యవహరించారు. దీంతో బీజేపీలో సీఎం రమేష్కు ప్రాధాన్యత పెరుగుతోందని, ఏపీ బీజేపీలో ఆయన కీలక నేతగా మారారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయలసీమ నుంచి వచ్చి ఉత్తరాంధ్రలోని పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు సీఎం రమేష్. ఇప్పుడు బీజేపీలో టాప్ లీడర్గా మారారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర బీజేపీ నేతగా ఆయన పేరే వినిపిస్తోంది. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో సీఎం రమేష్ హవా బాగా కనిపించింది. బీజేపీ ఫ్లెక్సీల్లో మోడీ, సీఎం రమేష్ ఫోటోలు ఎక్కువగా కనిపించడం ద్వారా కాషాయం పార్టీలో ఆయన పరపతి ఏ స్థాయిలో పెరిగిపోయిందోనని అంతా అనుకుంటున్నారు. ఇక ప్రధానికి స్వాగతం పలికి అదే సభలో స్వాగతోపన్యాసం చేశారు. బీజేపీకి చెందిన ఇతర నేతలు ఉన్నప్పటికీ సీఎం రమేష్కు ఆ అవకాశం రావడంతో కేంద్రం పెద్దల దగ్గర ఆయనకు ప్రాధాన్యత పెరిగిందని అంటున్నారు. అయితే ఇక సామాజిక సమీకరణలు కుదరక కేంద్ర మంత్రి పదవి ఆయనకు దక్కలేదు కానీ, లేదంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యేవారని కూడా అంటున్నారు. అయినా సరే ఆ లోటు లేకుండా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ వంటి ముఖ్యమైన పదవిని కట్టబెట్టారు కేంద్రం పెద్దలు. ఇక బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనూ రమేష్కు చోటు దక్కింది. అయితే అసలు ముందు నుంచి సీఎం రమేష్ టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఏకంగా 35 ఏళ్ల పాటు ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ తరపున 2 సార్లు రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా కూడా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద, అలాగే కేంద్రం పెద్దల వద్ద పలుకుబడి అమాంతం పెరిగిపోతోంది. ఎంతలా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ కమిటీలో అయినా సరే సీఎం రమేష్ ఉండి తీరాల్సిందే అన్నంతగా. లేటెస్ట్గా ఆయన జమిలీ ఎన్నికల మీద కూడా కేంద్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్నారు. ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మరో పదవికి ఇచ్చారు. ఇంకా 2-3 కమిటీల్లో ఉన్నారని అంటున్నారు. ఆయన నరేంద్ర మోడీ విశాఖ వచ్చిన సందర్భంగా స్వాగతోపన్యాసం చేశారు. సాధారణంగా ఆ ఉపన్యాసం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చేయాలి. కానీ ఆ ఛాన్స్ సీఎం రమేష్ తీసుకున్నారు. ఆయన 10 నుంచి 15 నిమిషాల పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీలో మాట్లాడి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, మంత్రి లోకేష్ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు సీఎం రమేష్. ఆయన ఈ సభలో చేసిన వెల్కమ్ స్పీచ్ ద్వారా కేంద్రం పెద్దల వద్ద తన పలుకుబడిని ఎలాంటిదో చెప్పేశారు. ఇదే సభలో వేదిక మీద కూర్చున్నా కూడా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం సభలో మాట్లాడలేకపోయారు. అలాగే ఆమె రోడ్ షోలో కూడా మోడీ వెనకన నిలబడిపోయారు. ఏపీ కూటమిలో ఆమె బీజేపీ పక్షాన ఉండాల్సిన నాయకురాలు, కానీ ఆమెను అలానే పక్కనుంచుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరికి పార్టీలో ప్రాధాన్యత లేదా అన్న చర్చకొస్తోంది. ఇక ఆమె కంటే లేటుగా బీజేపీలో చేరిన సీఎం రమేష్ మాత్రం అలా కమలదళాన్ని ఆకట్టుకుంటూ అల్లుకొని పోతున్నారని అంటున్నారు. మొత్తానికి ఏపీ బీజేపీ అంటే సీఎం రమేష్ అన్నట్టుగానే ఉంది. మరి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత ఉండనే ఉంది. అదే రాజకీయాల్లో అయితే ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా పేరులోనే సీఎం అనే ట్యాగ్ ఉన్న రమేష్ ముఖ్యమంత్రి కాకపోయినా రాజకీయ వైభోగం మాత్రం అలాగే ఉంటుంది కదా అని అంతా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కేంద్రంలోని పెద్దలతోనూ సీఎం రమేష్ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాలతోనే ఆయనకు మరింతగా కాలం కలిసొస్తే బీజేపీ చీఫ్గా చేసే అవకాశం కూడా ఉందంటున్నారు పరిశీలకులు. త్వరలోనే ఏపీ బీజేపీకి చీఫ్ను ఎంపిక చేయాల్సి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ పోస్టును సీఎం రమేష్కి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.